తలాపున నీళ్లు వారుతున్న తలగడగా నీళ్లు లేవన్నట్టు దేశంలోనే ధనిక రాష్ట్రమైన మనకాడ సర్కారు ట్రాక్టర్లకు డీజిల్ కొట్టే పైసలు లేవాట అని ఎక్కిరిస్తున్నాడు కదా మాజీ మంత్రి హరీష్ రావు సారు. ట్రాక్టర్ ను సర్వీసింగ్ చేయించడం లేదు, ట్రాక్టర్ కు ఇన్సూరెన్స్ కట్టలేదు. నిన్న పొద్దుగాల నర్సాపూర్ దిక్కు పోయిండే హరీష్ రావు సారు. ఇక అట్లా పోతుంటే నడిమిట్ల షిప్పల్తుర్తి అనే ఊరికాడున్న గ్రామ పంచాయత్ ఆఫీస్ కాడికి పోయిండు. ఏంది మీ ఊర్లో ట్రాక్టర్లను కూడా పడావే పెట్టిరాని సిబ్బందులను అడిగితే అవు సారు డీజిల్ పైసలు వెళ్తలేవని ట్రాక్టర్లు నడిపిస్తలేం, ఇక శక్తి ఎందుకు ఎత్తుకపోతలేరని ఊరోళ్ళతోటి బోనస్ గా తిట్లు కూడా తింటున్నామని ఇక బాధలేలా పోసుకోవట్టిర్రు. అవా పెట్టది అడక తిననియదన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు పంచాయత్ ఆఫీసులకు ట్రాక్టర్లు ఇయ్యలేదు, పోనీ మేము ఇచ్చిన ట్రాక్టర్లకు సుతం డీజిల్ పోపించే దిక్కు లేదా? అసలే వానాకాలం ఊర్లలో సాఫ్ సఫాయి లేకుంటే బీమార్లు వచ్చి జనాలు మంచాల పడతారు. అరే మంత్రులు గాలి మోటార్ల షికారు చేసేందుకు గల్లపెట్టే నిండా పైసలు గలగలమంటున్నాయి గానీ ట్రాక్టర్లకు డీజిల్ కొట్టి పైసలు దిక్కులేవా అనుకుంటే హరీష్ రావు సార్ మస్తు గరం కాబట్టిండు. డయేరియాలు వచ్చి అంటు రోగాలు వస్తే దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించద్దా?